ఇంకా రైతుబంధు డబ్బులు పడని రైతులకు శుభవార్త అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రకటన ఏమిటో తెలుసుకునే ముందు అన్నా అన్నా ప్లీజ్ అన్నా సబ్స్క్రైబ్ లేరా కొట్టన్నా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలవుతోంది. కానీ ఇప్పటి రైతుబంధు పడలేదని చాలామంది రైతులు వాపోతున్నారు. వాస్తవానికి డిసెంబరు 2వ వారం నుంచే రైతుబంధు పంపిణీ మొదలయ్యింది. కానీ 3 ఎకరాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి ఇంకా పడలేదట. ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి హామీని అమలు ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. గతంలోనూ రైతుబంధు డబ్బులు అందరికీ పడేందుకు కొంత సమయం పట్టేదని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అన్నారు. 2018లో యాసంగి పంట రైతుబంధు వేసేందుకు 5 నెలలు పట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా కాలేదు. అప్పుడే మాపై విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు ఇంకా పడలేదని రైతులను రెచ్చగొడుతున్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కాగా రైతుబంధు డబ్బులను మొదట తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతుల నుంచి మొదలుకొని ఎక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు విడుదల చేస్తున్నారు. అయితే 2.5 ఎకరాలలోపు వారికే ఇప్పటివరకు డబ్బులు అందాయి. మిగిలిన వారికి ఇంకా పడలేదు. ఈ నెలాఖరు వరకు అందరికీ వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రైతుబంధు కింద ఏటా ఎకరాకు రూ. 10,000 ఇస్తుండగా, ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం కింద ఏటా ఒక్కో రైతుకు రూ. 15,000 చొప్పున అందజేస్తారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ. 7,500 చొప్పున ఇస్తారు. ఈ పథకాన్ని వచ్చే వానకాలం సీజన్ నుంచే అమలు చేయాలని భావిస్తున్నారు. వేసవి ముగిసిన జూన్ నెల ప్రారంభంలో తెలంగాణకు నైరుతి పవనాలు వస్తాయి. ఆ తర్వాత వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచే రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.